ఈటీవీ ఈ వారం ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అర్థం కాలేదా? ఇలా 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 గుండ్రాలు తిప్పితే సినిమాలో ఏంటి ఫ్లాష్ బ్యాక్ అని అర్థం. మిమ్మల్ని నేను సరిగా ఇప్పుడు అదే ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళబోతున్నాను. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 30 years వెనక్కి తీసుకెళ్ళిపోయి మీ అందరికీ బోలెడని పాటలు వినిపించబోతున్నాను అనమాట. ఈరోజు ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఈరోజు రౌండ్ అదే. 70s 80sలో మనం విన్నటువంటి ఎన్నో బ్యూటిఫుల్ మెలడీ సాంగ్స్ కాకుండా ఫాస్ట్ బీట్ మెలడీతో పాటు ఫాస్ట్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చక్రవర్తి గారు, అలాగే కేవి మహదేవన్ గారు, తర్వాత సత్యం గారు, వీళ్ళందరూ చేసినటువంటి ఎన్నో మంచి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఈరోజు మన పార్టిసిపెంట్స్ మీ అందరి ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. సో వారందరికీ ముందుగా వెల్కమ్ చెప్తూ, అలాగే కార్యక్రమాన్ని చూస్తున్నందుకు మీకు కూడా ఒక మధురమైన అనుభూతి కలిగిస్తాము ఈరోజు డెఫినెట్గా అని ప్రామిస్ చేస్తూ, ఎయిర్టెల్ సప్తస్వరాలు కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, అలాగే శ్రీమతి ఎస్పి శైలజ గారికి కార్యక్రమం తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. అది సంగతి. సో ముందుగా మనల్ని ఇలా 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 ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్ళిపోయి 70 నుంచి 89 ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక ఫాస్ట్ బీట్ సాంగ్తో అందరినీ అలరించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి మొట్టమొదటి సింగర్ రేవంత్. అండ్ రేవంత్ తను పాడబోయే పాట ఏంటో చెప్పే లోపల మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, అండ్ ఆల్సో పార్టిసిపెంట్స్కి కూడా. ఎస్ఎంఎస్ రౌండ్ అండి ఇది. అంటే వీళ్ళ పర్ఫార్మెన్సెస్లో మీరు కనుక ఎవరినైతే సెలెక్ట్ చేసి ఎవరికైతే ఎస్ఎంఎస్లు పంపిస్తారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ మీరు నెక్స్ట్ చూడబోయే ఎపిసోడ్లో కూడా అంటే బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే ఎలిమినేషన్ లేదు. సో ఎస్ఎంఎస్ రౌండ్ కాబట్టి దయచేసి మీరు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ని జాగ్రత్తగా గమనించి మీకు నచ్చిన వాళ్ళని ఎంచుకొని ఫర్దర్ రౌండ్స్కి ప్రొసీడ్ చేస్తారని వాళ్ళందరి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. మీరు పంపించే ఎస్ఎంఎస్లు మన న్యాయ నిర్ణేతలో నిర్ణయం హాఫ్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ యాజ్ యూ ఆల్వేస్ డూ. అండ్ రేవంత్ పాడబోయే పాట ఏంటి? నేను పాడబోయే పాట నేనంటే నేనే సినిమా నుంచి బాలుగారి పాడిన ఓ చిన్నదాన్ని నన్ను విడిచిపోతా ఒకటి. గుడ్ లక్. ఓ చిన్నదానా నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు, అరే గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో, ఓ నే చూడని జానలేదు భూలోకంలో, పిల్ల నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో, కంటికి నచ్చావే చెంతకు వచ్చానే, కంటికి నచ్చావే చెంతకు వచ్చావే, నిలవకుండా పరుగు తీసి నీవే కింద పెడతావే, అరే గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. థ్యాంక్ యూ. అమ్మా అలా పాడాడు. రేవంత్ పాట కనుక మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి REVANTH అని కొట్టి 56000606కి SMS చేయండి. రేవంత్ ఫస్ట్ సాంగు ఈరోజు ఎపిసోడ్ ఫస్ట్ సాంగ్ నువ్వు పాడావు, బ్రహ్మాండంగా పాడావు. థ్యాంక్ యూ. ఎనర్జీ చాలా లెవెల్స్ ఇవాళ చాలా హైగా ఉన్నాయి.
పాట అయిపోయింది కాబట్టి నువ్వు ఇంకా రిలాక్స్ అయ్యి మిగతా వాళ్ళ పాటలను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా పాడావు, థ్యాంక్ యూ. క్లీన్గా పాడావు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకంటే ఏం కావాలి? నువ్వు ఎస్ఎంఎస్ అడిగేసే. చూసారు కానీ నా పెర్ఫార్మెన్స్, నా పాట కనుక మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి REVANTH రేవంత్ అని టైప్ చేసి 56006006కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మధురమైన పాటలే కాదు, అన్ని రకాల పాటలు మేము పాడగలము అని నిరూపించుకుంటారు ఖచ్చితంగా. నాకు ఈ నమ్మకం ఉంది మా పార్టిసిపెంట్స్ అందరి మీద. మరి మీకు కూడా ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ఓట్ చేసి ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. ఇది ముందు ముందు అందరం చెప్తూనే ఉంటాం. ఇక ముందు ఊతపదంలాగా మీరు ఇవన్నీ వినాల్సిన మాటలు. ఓకే, డోంట్ మైండ్. అండ్ ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ స్పెషల్ ఎపిసోడ్లో SMS రౌండ్లో వస్తున్నటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ శశి కిరణ్. శశి కిరణ్, మీరు పాడుతున్న పాట. నేను రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి చక్రవర్తి గారు కంపోజ్ చేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన ఒక లైలా కోసం తిరిగాను దేశం అని. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకొనడిగాను. లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెదికి ఇంద్రుని పట్టుకొనడిగాను. లైలా ఏదని, నా లైలా ఏదని, చుక్కల నడుమ నేనుంటే దిక్కుల వెనుక వెదికావు, కన్నుల ముందు నేనుంటే కళ్ళే మూసుకు తిరిగావు. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట నీ కోసం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా 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 లైలా. కృష్ణుడిలాగా పాడుంటే బాగున్నామో అనిపించింది నాకు. రాముడిలాగా రాముడిలాగా పాడాడు పాడు. కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. టువర్డ్స్ ది ఎండ్ కొంచెం కృష్ణుడు ఎంటర్ అయ్యాడు, కానీ బిగినింగ్లో రాముడు పాడినట్టే అనిపించింది. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే, పర్లేదు. అంటే వీడు పాట మొదలెట్టంగానే మళ్ళీ డ్యాన్స్లు వేసేస్తున్నాడు అంటే మళ్ళీ ఫస్ట్ సరిగ్గా పాడిన తర్వాత ఏమన్నా అదే ఫస్ట్ నుంచే డ్యాన్స్ అని కాదు కానీ పాడే ఊపులోనే ఫస్ట్ పాడగానే ఇంత ఊపు సాంగ్ని ఇంత మెలోడియస్గా పాడుతున్నాడు ఏంటబ్బా అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే చెప్పా కృష్ణుడిలాగా పాడాల్సింది కొంచెం రాముడిలాగా అయింది అని. టువర్డ్స్ ది ఎండ్ ఇట్స్ గుడ్. నాకైతే చాలా చేంజ్ తెలిసింది. అంటే ముందు నుంచి మీ పాటలు వింటున్నాను కదా, మీరు సాఫ్ట్ సాంగ్స్ తీసుకున్నారు, ఎక్కువ మెలోడియస్ సాంగ్స్ పాడారు, మీ వాయిస్ కల్చర్కి దానికి తగిన పాటలు. సో కొంచెం ఇన్హిబిషన్స్ కూడా మనం ఏం చేయాలంటే తగ్గించుకుంటే బెటర్. ఏ పాటకు తగినట్టు ఆ పాటలో పరకాయ ప్రవేశం చేయాలి, తప్పదు.
ఇది మన ప్రొఫెషన్ కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. శశికిరణ్ గారు అడిగేసేయండి SMS. విన్నారు కదా నా పాటని. మీకు కనుక నా పాట నచ్చినట్టయితే మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SASHI శశి అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎ వండర్ఫుల్ సాంగ్. మెలడీ ఈజ్ ఫర్ ఎవర్ అని ఏ కాలంలో అయినా సంగీత దర్శకులు నమ్మిన నిజం ఇది. ఇప్పుడు తను పాడిన పాటే తీసుకుందాం ఒక లైలా కోసం. చక్రవర్తి గారు అంటే ఆయన కాంపోజిషన్లో ఫాస్ట్ బీట్ ఉన్నప్పటికీ చరణానికి వచ్చేసరికి ఎంత అద్భుతంగా కంపోజ్ చేశారండి. ఎంత మెలడీ ఉంది ఆ చరణంలో. సో అలాంటి ఇంకో పాటతో మన ముందుకు వస్తున్నవాడు ఇప్పుడు వంశీధర్. వంశీధర్ ఏ పాట పాడుతున్నారు? నేను ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి గువ్వా గోరింకతో అనే పాట పాడుతున్నాను. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. జోడు కోసం గొడదూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్య పాపం అంత దాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము నిందే వ్యామోహం, కూర్పులో నిట్టూర్పులో అంతా నీ జానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచెయ్యకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. హై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. ప్రీవియస్ రౌండ్స్ మీద ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, కానీ చరణంకి వచ్చేసరికి మొత్తం తేలిపోయినట్టు అనిపించింది. పాడే స్టైల్ అంటే తేల్చేస్తూ పాడినట్టు అనిపించింది. అదొకటి కొంచెం కరెక్ట్ చేసుకున్నట్టు బాగుంది అనిపించింది. అదర్వైజ్ అటెంప్ట్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సార్. వంశీధర్, మ్యామ్ చేంజ్ బాగా తెలిసింది. థ్యాంక్ యూ. అంటే అన్ని ప్రీవియస్ రౌండ్లన్నీ మీరు కొంచెం సెమీ క్లాసికల్స్ ఎక్కువ పాడారు. సో నేను అనుకుంటున్నాను అనమాట ఈ పాట ఎలా పాడతారా మీరు అని. సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ మ్యామ్. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వంశీధర్ గో హెడ్. అందరికీ నమస్కారం. విన్నారు కదండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు SMS చేయండి. నాకు SMS చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి VAMSI వంశీ అని టైప్ చేసి 56000606కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ. ముందు చెప్పినట్టు మాధుర్యంతో పాటు ఫాస్ట్ బీట్ని కూడా ఏమాత్రం తీసిపోకుండా అంతే అద్భుతంగా పర్ఫామ్ చేసిన మా పార్టిసిపెంట్స్ అందరినీ విష్ చేస్తూ ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు వస్తున్నటువంటి పార్టిసిపెంట్ గాయని తేజస్విని.
తేజస్విని ఏ పాట పాడుతున్నావు? నేను వయసు పిలిచింది చిత్రం నుంచి వాణి జయరామ్ గారు పాడిన నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా అనే పాట పాడు. నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా హయ్యా, నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా హయ్యా. నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు, నీతోన నా నిలిచింది నా వయసు, దాచినదంతా నీ కొరకే, దాచినదంతా నీ కొరకే, నీ కోరిక చూస్తే నన్ను తొందర చేస్తే నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది, నాలో ఏదో అవుతోంది, నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా హయ్యా, నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా హయ్యా. పర్వాలేదు, మధ్యలో లిరిక్స్ మర్చిపోతే దానికే మైనస్ మార్కులు లేవు కదా. ఈ పాటకి నీ వాయిస్ యాప్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఒక్కటే మటుకు నువ్వు ఫాలో అవ్వు, ఎక్కువగా ముక్కుతో నేజల్ వాయిస్తో పాడుతున్నావు, అలాంటప్పుడు చూసా మధ్యలో చిన్న పెసరు బ్రేక్ వస్తుంది, మ్యామ్ అబ్జర్వ్ చేసి. ఎందుకంటే మొత్తం ఎనర్జీ తీసుకొని ఇక్కడ వదిలేటప్పుడు ఏమవుతుందంటే చాలదు, అలాంటప్పుడు ఆ బ్రేక్ వస్తుంది. కొంచెం నువ్వు ట్రై చేయి ఓపెన్ వాయిస్తో పాడడానికి కూడా. ఇలా పాడినా కూడా నీ వాయిస్ రిచ్గానే ఉంది, నీకు భగవంతుడు ఇచ్చిన వరం అది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. పాట ఇంకొంచెం ఫాస్ట్గా ఉండొచ్చు అనిపించింది నాకు. సార్ ఇంకొంచెం ఫాస్ట్గా పాడు. టేక్ ఆఫ్ మీదే కదా మరి. అఫ్ కోర్స్ నాది మిస్టేక్. ఓకే, అయితే నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా పాడిన తర్వాత నువ్వు అడిగితే ఎవరో ఎస్ఎంఎస్ చేయడం నో అనరేమో, చూద్దాం మరి. అడిగి చూస్తాను సార్. ఓకే, విన్నారు కదండి, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి TEJU తేజు అని టైప్ చేసి 56006006కి SMS చేయండి. 70-80లో వచ్చిన మరో ఆణిముత్యం లాంటి పాట వినాలందా? మీరందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, ఎవరిని పిలుద్దాం? సాకేత్, యునానిమస్గా పిలుస్తున్నాము. సాకేత్, ప్లీజ్ కమ్. నమస్తే నమస్తే నమస్తే. సరే, ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? నేను కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు మ్యామ్, బాలుగారు పాడింది. ఇంట్రొడక్షన్ అవసరం లేని పాట ఇది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగాళ్ళు.
కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవించే సొగాళ్ళు పాటగాళ్ళు అందమైన పెట్టగాళ్ళు హద్దులే వినేటి వాళ్ళు ఆవేశం ఉన్నవా తారారీ కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు చెప్పే ముసలాళ్ళు అరిన్నా మొన్నటి కుర్రాళ్ళు దూలిపోయానాటి పూజులు అమనవే ముందున్న రోజులు పెంచేసే పాత సంకెళ్ళు మనుషులేమన్న నేస్తాలు మనసులేమన్న కోవెళ్ళు ఎవ్రీబడీ మనసులే మన నేస్తాలు మనసులే మన కోవెళ్ళు మూసి ఉన్న బాకిళ్ళు మార్చినప్పుడే తిరునాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన బిడ్డగాళ్ళు హక్కులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్న తారారీ కుర్రాళ్ళు బెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన పెట్టగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం తారారీ థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి రిథంతో పాడా తను కరెక్టా? ఆయన మార్కులు వేస్తే నేను వేసినట్టే. గుడ్. థ్యాంక్ యూ సార్. నీ వాయిస్కి ఈ సాంగ్ కరెక్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు బాగా మేనేజ్ చేసావు వాయిస్ని యాక్చువల్గా. అవునా? ఎస్ మ్యామ్. బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. అల్లరి చేయకు. కొద్ది కష్టం, ట్రై చేస్తా. అంటే మిగతావన్నీ ఈజీయా? సరే వదిలేసా. బాగా పాడావు కాబట్టి వదిలేసాం. ప్లీజ్. నా పాట నా అల్లరి రెండు మీకు నచ్చినట్టయితే ఏటీఎస్ఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SAKETH సాకేత్ అని టైప్ చేసి 56006006కి SMS చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాకేత్. థ్యాంక్ యూ. అండ్ గుడ్ లక్ టు యూ. మన ఈ కాంపిటీషన్లో ఒక గాయకుడి దగ్గర నుంచి, అంటే ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అంటూ కొన్ని ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క సింగర్ గాత్రధర్మాన్ని బట్టి వాళ్ళు ఎలా పాడుతూ ఉంటారు, అవన్నీ అనలైజ్ చేసుకొని మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక సింగర్ మాత్రం ప్రవీణ్ అనే అబ్బాయి, నెల్లూరు నుంచి వచ్చిన అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గర నుంచి మాత్రం అన్ని క్లాసికల్ సాంగ్స్ అంటే ఇప్పటివరకు పాడుతూ వచ్చాడు. గమకాలు అద్భుతంగా పలుకుతాయి, అది ఇది అని అందరం చెప్పిన వాళ్ళని సడన్గా ఈరోజు ఈ రౌండ్లో ఏం పాట పాడతాడా, ఎలా పాడతాడా అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అతి సహజం. మరి మా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలాగా ప్రవీణ్ పాడబోతున్నటువంటి పాట ఏంటో ఇక్కడికి వచ్చి చెప్తాడు. లెట్స్ వెల్కమ్ ప్రవీణ్. ఏ పాట? నేను బొబ్బిలిపులి చిత్రం నుంచి ఎస్పి బాలు గారు, సుశీల గారు పాడిన తెల్ల తెల్లని చీరలో నా చందమామ. ఓకే, గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. తెల్ల చీరలు ఎన్ని సిగ్గులో, మల్లె పూలలో ఎన్ని పిలుపులో, పిలుపు పిలుపులో ఎన్ని వలపులో,
వలపు తలపులో ఎన్ని మలుపులో తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ చూసిందల్లా ఇమ్మంటాడే చందమామ తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ పువ్వులో ఎన్ని రేఖలో రేఖ రేఖలో ఎన్ని రూపులో పువ్వులో ఎన్ని రేఖలో రేఖ రేఖలో ఎన్ని రూపులో ఊపులో ఎన్ని చూపులో చూపులో ఎన్ని ఆశలో ఆశే నువ్వైతే నేనే నువ్వవుతా తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ తెల్ల తెల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ సూర్యుడొచ్చి రమ్మంటాడే చందమామ చూసిందల్లా ఇమ్మంటాడే చందమామ అదల్ల అదల్లని చీరలో నా చందమామ పట్ట పగలు వచ్చినవే చందమామ ప్రవీణ్ ఈ పాట 60% మెలోడీ 40% ఫాస్ట్ బీట్ లాగా అనిపించింది నాకు 100% ఫాస్ట్ బీట్ ఫీల్ రాలేదు పాడడం బాగుంది అంతా బాగుంది బట్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్ ఫర్ దిస్ రౌండ్ ఇంకోటి ఉంటే ఇంకా బాగుందేమో అని నా ఫీలింగ్ వెళ్ళండి బాగా పాడారండి గుడ్ అందరికీ నమస్కారం నా పాట మీకు నచ్చినట్లయితే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PRAVEEN ప్రవీణ్ అని టైప్ చేసి 5600-606కి SMS పంపించండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. థ్యాంక్ యూ మ్యామ్. హేతల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మరొక మంచి గాయని శ్రావణ భార్గవి వస్తుంది. తను ఏ పాట పాడిపోతుందో తను అడిగి తెలుసుకుందాం. శ్రావణ భార్గవి ఏ పాట పాడుతున్నావు? జిగిబిగి సొగసారి పిలిస్తే అని నోము సినిమాలో నుంచి పాడుతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. జిగిబిగి సొగసరి పిలిస్తే కాదని చెప్పకురా, మన గొడవలు బయటికి తెలిస్తే కాదర చెయ్యకురా, నీతో ఉందిరా తొందర పని నీకే తెలుసురా ఏమిటో అది.
సొగసరి పిలిస్తే అహగాదని చెప్పకురా మన గొడవలు బయటికి తెలిస్తే కాదర చెయ్యకురా నీతో ఉందిరా తొందర పని నీకే తెలుసురా ఏమిటో అది తగ 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 శ్రావణ భార్గవి, మీ వాయిస్ సరిపోయింది పాట, బాగా పాడారు. ఈ పాట మీరు ఎన్నిసార్లు విన్నారు? 20 times విన్నాను. 20 times వింటారు. ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఈ పాట అంతా జానక్ గారు ఇంత లౌడ్గా పాడలేదు, తెలుసు కదా మీకు. ఒక రకమైన నవ్వుతూ పాడతారు. ఆ ఎండ్స్ అన్నీ కూడా అలా ఫేడ్ అవుట్ చేస్తూ పాడతారు. తగ 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 జిగి బిగి సొగసరి పిలిస్తే అక్కాదని చెప్పకురా. ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా లబ్జుగా పాడతారు. ఆ పాటలోనే ఉంది, మీరు వింటే అది ప్రాక్టీస్ చేయండి. కానీ మీకు ఆ వాయిస్ ఉంది, దాన్ని ఎంత బోల్డ్గా డెలివరీ చేయగలరో చేయిస్తారు. దాని కంట్రోల్ మటుకు మీరు చేసుకోవాలి. వెల్ డన్. థ్యాంక్ యూ. మేడం వెల్ డన్ అన్నారు కదా, ఇప్పుడు SMS ఎలా అడగాలో నేను చెప్తా. ఓకే, ఫెస్ ATSS అని టైప్ చేసి SRAV అని టైప్ చేసి 56000606కి SMS చేయండి. అంటే తను చెప్పేది ఏంటంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRAV అని టైప్ చేసి 56000606కి SMS చేసి ఫర్దర్ రౌండ్కి పంపించవలసిందిగా తను కోరుకుంటున్నాను. ఫర్దర్ రౌండ్కి పంపిస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఫర్దర్ రౌండ్కి పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాలు అనే కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు సంపాదించుకొని TRP రేటింగ్స్ కూడా మంచి రేటింగ్స్ పొంది ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది ఈ కార్యక్రమానికి అభిమానులుగా మార్చుకుంది అంటే దానికి మీరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మర్చిపోలేనిది. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇప్పుడు మనందరికీ ఒక మంచి పాట వినిపించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి గాయకుడు కృష్ణారావు గారు. కృష్ణారావు గారు, ఏ పాట అండి? నేను అభిలాష సినిమా నుంచి బాలు గారు, జానక్ గారు పాడి, వేటూరు గారు రచించి, ఇళయరాజా గారు స్వరపరిచిన సందె పొద్దుల కాడ అనే పాటని పాడబోతున్నాను మేడం. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు కబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే కళ్ళు కబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. మల్లె జాజి మత్తు జల్లే వేళ, తెల్లగాలి ఎదురాపోయే వేళ, వాన వాగై వరదై పొంగే వేళ, నేనే నీవై నిదురా కాచే వేళ, కలలు కౌగిలి ఎన్నెల పుట్టాల, పుట్టిన ఎన్నెల్లో పుట్టకలు సాగాల, పగలే ఎన్నెల గువ్వ చీకటి గువ్వలగల. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది, మబ్బు పట్టే
కళ్ళు కవ్విబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో అరెరెరెరె, ఎవరికిస్తుందో ఏమవుతుందో సంత పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్. డౌట్ఫుల్గా చెప్తున్నారు అని డౌట్ఫుల్గా థ్యాంక్ యూ అన్నారు ఆయన. అది బాగుందండి, ఎందుకంటే మీ వాయిస్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొంచెం రేంజ్ అది. దాన్ని కరెక్ట్గా దాన్ని వాడుకున్నారు, ఎంతవరకు యూస్ చేసుకోవాలో యూస్ చేసుకున్నారు. ఎఫెక్ట్స్ అన్నీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి. వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. నా పాట కానీ నా గాత్రం కానీ మీకు నచ్చినట్లయితే మీ మొబైల్స్ నుంచి ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KRISHNA కృష్ణ అని టైప్ చేసి 5600-606కి SMS పంపించి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. 70లు 80ల్లో వచ్చిన పాటలు అంటే ఆ పాటల గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు, అయినప్పటికీ ఒక ప్రభంజనంలాగా మనం ఇప్పుడు 16 years 17 years ఈ టైంలో మేడం వీళ్ళతో మీరు చెప్తున్నట్టు ట్రాన్సిషన్ పీరియడ్ అంటున్నట్టు సంగీతంలో ఆ పర్టికులర్ ఇయర్స్లోనే బోల్డ్ అన్ని మార్పులు రావడం జరిగింది, అవునా? చాలా చాలా మార్పులు వచ్చాయి అప్పుడు. అంటే ఒక రకంగా సంధియుగం అని చెప్పచ్చు. సంధియుగం. కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ రావటం, పాట పంధాలో కూడా మార్పు రావటం జరిగింది. అప్పుడు ఎక్కువగా కొంచెం మనకి ఫోక్ సాంగ్స్ రిథము, దాని నుంచి ఒక మళ్ళీ మెలడీస్ లేవని కాదు, కంప్లీట్గా అటు ఇటు కాకుండా ఉన్న ఒక టైంలో నుంచి మళ్ళీ ఇటువైపుకి రావడం జరిగింది. అంటే ఇటువైపు నుంచి ఇళయరాజా గారు మిగతా వాళ్ళందరూ రావటం, అదొక రకంగా చెప్పాలంటే ఒక మంచి మార్పు నాంది అనమాట. అది మంచి మార్పుకి నాంది తీసుకొచ్చినటువంటి అటువంటి ఆణిముత్యాలైన పాటలు వింటున్న ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ వస్తున్నటువంటి పార్టిసిపెంట్ భరణి. భరణి, ఏ పాట పాడుతున్నావు? నేను యమగొల్ల చిత్రం కోసం బాలుగారు సుశీల గారు పాడిన, వేటూరు గారు రచించిన ఓలమ్మి తిక్కరిగిందా అనే పాట పాడబోతున్నాను. సరే సరే పాడే. గుడ్ లక్. హోయ్ హోయ్ బోలమ్మి తిక్కరిగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, బోలమ్మి తిక్కరిగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా, ఓ రబ్బి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఓ రబ్బి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి కిక్కురేపి రెచ్చగొట్టిందా, కొత్త పిచ్చి పట్టిందా, ఒలమ్మే తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. కాలు పుడక కన్నె పిల్ల కన్ను చెదిరిందా, ఊర తక్కువ చీర మీదు నిలువనంటుందా, ఒక్క పలక ఉడుకు నీలో పలికిపోయిందా, ముట్టుకుంటే ముద్దులైతే పట్టుకుంటే పారిపోతే సిగ్గువలపు మొగ్గలేసిందా, ఒలమ్మే తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఒలమ్మే తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఫస్ట్ SMS నేనే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పు, నువ్వేం చెప్పాలో చెప్తే నేను అది చేస్తా. ఇక్కడ ATSS అని టైప్ చేసి ATSS తర్వాత స్పేసా, స్పేస్ ఇచ్చి BHARANI భరణి అంటే BHARANI భరణి 5600-606కి SMS సెండ్ టు 5600-606 5600-606.
ఓకే, ఫస్ట్ ఎస్ఎంఎస్ నాదే. థ్యాంక్ యూ సార్. నీ ఎనర్జీ బాగుంది, ఎంజాయ్ చేస్తూ పాడావు. కానీ బాబు లిరిక్స్ మటుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసేసుకుంటున్నావు. అవునా? చరణం పాడు, చెప్పు, లిరిక్స్ చెప్పు చాలు. కాలు పురక. కాలు పొడకేమిటి? కాలు పొడకాను కట్టెపుల్ల కాదు, కాలు కురచ. సరిగ్గా వినపడలేదు, నాకు క్యాసెట్లో విన్నాను. వినపడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటావేంటి? బుక్లో కూడా ట్రై చేశాక ఆ పాట కనపడలేదు, అందుకే. మమ్మల్ని అడగచ్చు కదా. తర్వాత చెప్పు. కన్ను చెదిరిందా, ఓకే. ఊర తక్కువ. ఏం తక్కువ? ఊర తక్కువ, మూర తక్కువ. ఓకే. చీర నీకు నిలవనంటుందా? తర్వాత ఒక్క పరక. బాబు గడ్డి పరక కాదు, ఒక్క పరక కాదు, బక్క పలచ. అది దీనికి మార్క్స్ మేమేం కట్ చేయము, సరదాగా నవ్వుకోవడానికి. కాలు కురచ, బక్క పలచ, ఈ రెండు నోట్ చేసుకో. లేకపోతే పని కట్టుకొని వేటూరు సుందరరామూర్తి గారు వచ్చి నిన్ను కొట్టి పెడతారు. మరి బాగా పాడావు, వెరీ గుడ్. ఇవి కరెక్ట్ చేసుకో ఇప్పటికన్నా. లేకపోతే ఇది విని రేపు ఇదే రైట్ అనుకొని పాడేవాళ్ళు ఉంటారు కదా, అందుకని కరెక్ట్ చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎస్ఎంఎస్ అడిగేసి. అందరికీ నమస్కారం. విన్నారుగా నా పాట కనుక మిమ్మల్ని అలరించినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నాకు ఓట్ చేయాలంటే ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHARANI భరణి అని టైప్ చేసి 56006066కి SMS చేసి నన్ను ఫర్దర్ రౌండ్స్కి ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎయిర్టెల్ సప్తస్వరాలు. థ్యాంక్ యూ సో మచ్ భరణి, థ్యాంక్ యూ. 70లోనూ 80లోనూ వచ్చిన ఫాస్ట్ బీట్ సాంగ్స్ వింటున్నటువంటి ఎయిర్టెల్ సప్తస్వరాలు ఈనాటి ఈ ఎపిసోడ్లో ఆఖరి పాట వినబోతున్నాము. ఆఖరిగా పాడబోతుంది ఎవరు అంటే అనురాగ్. అనురాగ్, ఏ పాట పాడుతున్నావు? నేను అవే కళ్ళు చిత్రం నుంచి మా ఊళ్ళో ఒక పడుచుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ మ్యామ్. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది, డడ్డా డాడా డడా డడ్డా డాడా. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. అరే చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కునుకురాదు మావో అంది, కళ్ళు మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. లమ్మో కైరమ్మో చీకట్లో చూసిందేమో, లమ్మో కైరమ్మో ఎవ్ అంటూ అరిచిందయ్యో. అరే అరే హట్కే హట్కే హట్కే, అరే బచ్కే బచ్కే బచ్కే, अरे हटके हटके हटके, अरे बचके बचके बचके, ए बले 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 बले. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది, ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, అరే మల్లె మొగ్గ మల్లె మొగ్గ మల్లె మొగ్గ, ఏ బలే 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 బలే. నైస్. థ్యాంక్ యూ మ్యామ్. బాగా హుషారుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. మంచి సాంగ్, అది మంచి మెలడీ కూడా ఉంటుంది యాక్చువల్గా ఇందులో. చాలా బాగా పాడావు, వెరీ గుడ్. కొంచెం ఇంకొంచెం ట్యూన్ నేర్చుకోవాలి నువ్వు, ఇప్పుడే నేర్చుకున్నట్టున్నా. చిన్న చిన్న తేడాలోనే నేను వింటే 2-3 సార్లు వింటే వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఎఫర్ట్స్ ఆర్ సిన్సియర్. థ్యాంక్ యూ సార్.
విన్నారుగా నా పాటని. నా పాట కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మీ మొబైల్స్ తీసుకొని ATSS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ANU అను అని టైప్ చేసి 5600 606కి SMS చేసి నన్ను ఆశీర్వదించండి.